హలో అండి, ఈరోజు నా స్టైల్లో లెమన్ రైస్ చేయబోతున్నాను. సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోతుందన్నమాట రెసిపీ. ఇంట్లో కర్రీస్ ఏమీ లేనప్పుడు, కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. ఈ లెమన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా టమాటో, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కరివేపాకు అండ్ కొంచెం పల్లీలు తీసుకొని అన్నీ ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ లెమన్ కూడా మీ పులుపుని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు, తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి. నేనైతే ఒక 2 లెమన్స్ వేస్తున్నాను. మీరు ఒకసారి ఈ రైస్ ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రియల్లీ అండి, ఒకసారి ట్రై చేయండి. మనం తీసుకున్న రైస్లోకి లెమన్ని పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనకి ఎంత పులుపు కావాలనుకుంటే అంత పిండుకోవచ్చు. అసలు ఈరోజు ఏం జరిగిందంటే, మార్నింగ్ నేను పప్పు వండాను. నేను తిందాం అనుకునే సమయానికి కర్రీ అయిపోయింది. సో ఇలా నాకు ఐడియా వచ్చిందనమాట, ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందని. ఓకే, ముందుగా కళాయి పెట్టి కొద్దిగా రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత దాంట్లోకి ఫస్ట్ పల్లీలు వేయాలి, తర్వాత కొంచెం తాలింపు గింజలు. అవి రెండు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేయాలి. ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి. టమాటో, పచ్చిమిర్చి లైట్గా కుక్ అయితే సరిపోతుంది, ఎక్కువసేపు ఉండకూడదు, మళ్ళీ మెత్తగా అయితే బాగోవు అనమాట. ఇవన్నీ లైట్గా దూరగా వేగిన తర్వాత ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోవాలి దీంట్లో. నేను ఆనియన్ కట్ చేయడం క్లిప్ మిస్ అయిపోయింది. మళ్ళీ ఫాస్ట్గా ఆనియన్ ఒకటి కట్ చేసుకొని వచ్చి దీనిలో యాడ్ చేశాను. జస్ట్ కొంచెం దూరగా అట్లా లైట్గా కుక్ అయితే సరిపోద్ది అనమాట. మన రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం తగినంత కారం. మిర్చి వేసాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోండి కారం. అండ్ కొంచెం వెరీ లిటిల్ బిట్ ఆఫ్ పసుపు యాడ్ చేయాలి. ఇవన్నీ కొంచెం లైట్గా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవి యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేయగానే సిమ్లో పెట్టేసి ఫ్లేమ్ ఒకసారి అన్నీ కలిసేలాగా తిప్పుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోండి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ముక్కలకు పడతాయన్నమాట మంచిగా. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న లెమన్ రైస్లో మనం కుక్ చేసుకున్న తాలింపుని యాడ్ చేయడమే. ఈక్వల్గా రైస్ మొత్తం కలిసేలాగా మొత్తం తిప్పండి, పైకి క్రిందకి మొత్తం వైట్ అనేది ఎక్కడా లేకుండా ఈ తాలింపు మొత్తం రైస్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేయండి. అంతే అండి, వెరీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. నేనైతే ఫాస్ట్గా రెడీ చేశాను, నాకు బాగా ఆకలిస్తుంది కాబట్టి. ఒకసారి ఈ డిష్ మీరు ట్రై చేయండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఫైనల్గా అయితే ఈ వెరైటీ లెమన్ రైస్ రెడీ అయ్యింది. ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం మనకి ఎలా వచ్చిందో. ఉప్పు, కారం అవన్నీ సరిపోయాయో లేదో చెక్ చేద్దాం. కారం కొంచెం లైట్గా తగ్గినా పర్వాలేదు, బాగుంటుంది. ఒకసారి నేను టేస్ట్ చేసి చూస్తున్నాను ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి ఈ రెసిపీ. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.